నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ మెహదీపట్నం పోలీసులు. టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందంతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ముఠాలోని 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 4,75,000 ఫేక్ కరెన్సీతో పాటు 4 టూ వీలర్లు, 1 కారు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వర్ ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఎంఓ ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని అసలైన నోట్లుగా చలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది.